అయ్యంగారు అన్నారు మేడం గారు ఉంటారు. తల్లి సాయంత్రం 6ంటికి అమ్మ రామకోటి అమ్మ 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 తల్లి ओम सहस्रशीर्षावृषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्ता अत्यधिष्ठोदयां कुलं पुरुषयेवेन सर्वं यद्भूतं यद्भूतो उदाहरणस्य यदन्नेनादरोहति एतावानस्य महिमा आद्यायावसपुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादश्रामुदं दिवीं पितादूर्धबुधै पुरुषः पादोऽस्येहात्मनः ततो विश्वं व्यक्रामदु शासनासने अभि तस्मात् तेन देवादजन्तासाभ्यासजुस्तरे तस्मात् यज्ञात् सर्वभूतः सम्भृतं वृषधाद्यो पशुकुस्ताकुश्चक्रे वाजव्यानो आरण्यास्ये तस्मात् यज्ञात् सर्वभूतः परतस्सामानि चक्रे छन्दागुं सुचक्रे छन्दागुं सुचक्रे तस्मात् यजस्तस्मात् जायत तस्मादस्वाजायन्त एके च भयाततः गावो हदिग्निरे तस्मात् तस्मात् जाता अजामयः यत्पुरुषं जगावो अतिधाव्य कल्पयन्नस्य गोबाहो ब्राह्मणो शंखमासीत् बाहुराजन्यः कृतः पूरोदस्य यत्रेष्यः तद्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षो श्रीनोर्जो समवर्तत प्रत्यां भूमिर्दिशस्रोत्रात् तथा लोकानो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तं आद्यवर्णो तपसः परस्तात् तमेवं विद्वानमृतय भवति यज्ञेन यज्ञमयजन्त देवाः यानि धर्माणि प्रथमान्यासन् ते हरिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्धः सम्भूतं विश्वकर्मणः समर्पयामि तस्य त्वष्टा विदुधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रेते वेदाहमेतं पुरुषो महान् आदित्यवर्णो तमसः परस्तात् तमेवं आदित्यवर्णो तमसः परस्तात् तमेवं विद्वानमृतयः भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरदगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानं प्रियो मरीचीनां पदमिच्छन्ति वेदतः यो देवेभ्यः आगमने देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मणे अजं ब्राह्मं जनयन्ताः देवा अग्रे तदब्रवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असंवसेते अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्याप्तमो निष्ठं मनिशान नमं मनिशान सर्वं मनिशान కార్ రివర్స్ చేసి మన ఇంటి ఫేసింగ్ లో పెట్టు. అక్కడే పెట్టు. ఇలా రివర్స్ చేసి ఇంటి ఫేసింగ్ వైపు పెట్టు. ఇక్కడే ఉన్నాయి అందులో ఉన్నాయి. పల్లెం ఎందుకు ఏంటి పల్లెం వద్దండి.
నమామి జగదాంబ మహారాజ్ఞికి గంగారమ్మ తల్లికి సంతశ్రేణస్తు సన్మంగళాన్ని భవంతు నిత్యశ్రేణస్తు నిత్యమంగళాన్ని భవంతు. అన్న అటోకి సినిమా ఒకసారి అలా పట్టుకుని కనుమ పట్టుకోండి దగ్గర నుంచి ఓకే. నమ పార్వతీ పదే ఏమండి రండి. హలో సర్వజన సమ్మేళన దక్షిణ జాతర మహోత్సవానికి చేసినటువంటి లక్ష్మీ జాతర మహోత్సవానికి ఇచ్చేసినటువంటి స్వామీజీ గారికి స్వాగతం. ముందుగా కంప్యూటర్ తరఫు నుంచి సత్కారం సభ్యులు రావాలని కర్మ గణేష్ గారు, కుంభల్ సింగ్ గారు, అలాగే మా బ్రహ్మయ్య గారు, ఇలా జరగండి కొద్దిగా ఇలాగా భద్రన్నాయి ఇలా కొద్దిగా ఇంకొద్దిగా సరే చూడండి అండి మీరు కొద్దిగా వాళ్ళకి అలవాట్లేదు. నమ పార్వతీ పతయే జై శ్రీరామ్. రండి పండు గారు. పండు విత్ పండు, ఎందుకంటే పండు మా ఫ్రెండ్. పండు గారు ఒకసారి గురుగారు ఒకసారి చూడండి. పండు గారు శ్రీ మార్కండేయ స్వామికి, ఆది మహాలక్ష్మికి, గంగానమ్మకి, వెనుకొండ అంకమ్మ తల్లికి, పోతరాజు బాబుకి, ఏలూరు భక్త బృందకి నమ పార్వతీ పదే హర హర మహాదేవ. ఒక్కసారి మైక్ ఇస్తే 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళి సాయంత్రం ప్రోగ్రాంకి రావాలి. ఫోటోలు లోపల అట్లయితే 2 నిమిషాలు అమ్మా, నేను ఖచ్చితంగా సమయం ఇస్తాను. నాకు సాయంత్రం బెంగ తప్ప ఏ బెంగ లేదు. మాట ఇచ్చాను కదా, 6 ఫిక్స్, మనం వెళ్ళకపోతే కిక్స్. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి ఫోటో దిగుదాం. ముందు రావాలా? రైట్ రైట్. మంత్రం చెప్పండి. అందరూ 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక్క చిన్న భజన చేయండి.
ఆ తర్వాత మనం మరి 2 మాటలు మాట్లాడుకుండగా వెళ్దాం. ఈ లోపల కాగల కార్యం అని ఎవరి పనాలు ఈ ఫోటోలు ఫోటోలే చెవులే నోటి పని నోరే అలా చేసేస్తూ ఉండండి. డిస్టర్బ్ చేయకుండా చేయండి, డిస్ట్రాక్ట్ కాకుండా చేయండి. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకలేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకలేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వీధి ఈ వీధి రామనామము, మీరు ఏ వీధి చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, ఆ గుళ్ళో ఈ గుళ్ళో రామనామము, మీరు ఏ గుళ్ళో చూసినా రామనామము, ఆ ఇంట ఈ ఇంట రామనామము, మీరు ఏ ఇంట చూసినా రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, बोलो सीताराम चंद्रमूर्ति भगवान की, महालक्ष्मी माई की, गंगाराम तल की, गंगम तल की, भूतनाथ बाबू की, ఏలూరు భక్త బృంద की, నమః పార్వతీ పదే అమ్మ. చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం ఈ ధర్మం మనం ఇక్కడ పుట్టడం ఇదంతా మన అదృష్టం. కాబట్టి నాన్న ఆలోచించకండి నాన్న, ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి. మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. నిర్లక్ష్యం ఉండకూడదు, పొగరు ఉండకూడదు, ఈగో ఉండకూడదు, గర్వం ఉండకూడదు. గర్వం అంటే మంచి గర్వం ఉండాలి. నేను ఇంత గొప్ప సంస్కృతికి వారసుడిని లేదా వారసురాలని, అందుకని మాకు పెద్ద కులం అని, మాకు డబ్బులు ఉన్నాయని, మాకు ఏదో పవర్ ఉందని, ఇవన్నీ కాలంతో పాటు కొట్టుకుపోతాయి. అర్థమైందా? కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే, భూమిని కొని పోవంజాలిరే అంటాడు కవి. ఏది చాలా మంది రాజులు ఉండాలి కదా, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చాలా మంది కలిసిపోయారు కదా మట్టిలో. ఎంత పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కలిసిపోయారు కదా, అమెరికా రాష్ట్రపతులు అంతా కలిసిపోయారు కదా మట్టిలో. మన తాతలు కలిసిపోయారు కదా. కాబట్టి మనం కూడా మట్టిలో మట్టి అయిపోతాం, నీళ్ళలో నీళ్ళు అయిపోతాం. అయ్యే లోపల ఎందుకు వచ్చాం, ఎందుకు దేవుడి జన్మ ఇచ్చాడు, ఈ ముక్కు ఎందుకు ఇచ్చాడు, ఈ లుక్ ఎందుకు ఇచ్చాడు, ఈ లక్క ఎందుకు ఇచ్చాడు, ఈ లెక్క ఎందుకు ఇచ్చాడు అని తెలుసుకోకపోతే ఒక్క కిక్కులో అన్నీ పోతాయి. 1 వే ట్రాఫిక్. ఇప్పుడు కారు ముందుకెళ్ళింది, వెనక్కి తిప్పాలి, తిప్పారు. కానీ చావు అనేది 1 వే ట్రాఫిక్.
అలా వెళ్తాం అంతే, ఇంక రావు. ఎంత ఏడ్చినా రావు. బుద్ధుడి దగ్గరికి వచ్చి ఓ తల్లి ఏడ్చింది, మా పిల్లోడు చచ్చిపోయాడు, నువ్వు బతికించు అని. అమ్మ ఒక్కసారి వెళ్తే ఇంకా రారమ్మా అంటే, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, నువ్వు అది కదా ఇది కదా అంటున్నారు. సరే ఇదిగో ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని బియ్యం తీసుకురా. ఇల్లు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. చావు లేని ఇల్లు ఉంటుందా? చావు లేని ప్రాణి ఉంటుందా? నువ్వు పుట్టినప్పుడే రాసేస్తాడు. ఎట్లయినా మనకు తెలవక ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటుంటాం. ఓ బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి? సాగు దగ్గర అవుతున్నాం అర్థం. మనం అది మర్చిపోయి పార్టీలు, చిందులు, విందులు, మందులు, తర్వాత మన శవాన్ని పీకేవి రాబందులు. మీకు జోక్ చెప్తా, జోక్ కాదు నిజంగా. ఇదే ఏలూరులో ఓ 10-12 ఏళ్ల క్రితం ఎవరో నన్ను పిలిచారు. వేరే కార్యక్రమంలో ఉన్నాను, 31 వచ్చింది. మా ఇంట్లో సత్సంగం ఏదో అంటే వెళ్ళాను. వెళ్తారు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ప్రోగ్రాం చేస్తున్నారు. నేను చాలా మడ తిట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు మనకి కదా? నువ్వు రాత్రి 1 గంటకి 12ంటికి అల్లరి చేసేదేంది? దేవాలయ తలుపులు తీసేదేంది? ఏమన్నా బుద్ధి ఉందా అని అరిచాను. మీరు బాగా విన్నారు. అరిచాను, కొంచెం మొక్కలు మాడిపోయింది. సరే ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అన్నాను, ఒకవేళ ఆ పేరు ఒకమ్మా తప్పదు మరి, ఏం చేస్తాము జీవితం అన్నాక. సెల్లో దానికో బెల్లో, అది వస్తే తిల్లు, మంచి ఇష్టమైతే హెల్లో, ఏమైనా తిరిగితే డల్లో, కొడితే చిల్లు, లైక్ ఏ హిల్లు. సరే నేను వినాలి బాగా. నేను అన్నాను, ఇందాక మరి మిమ్మల్ని అరిచాను కదా, ఉపన్యాసం అయిపోయాక ఇందాక అరిచాను కదా, ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే అన్నాను. ఆ తర్వాత ఏం చెప్పాలి అని అనుకుంటారు కదా వాళ్ళు. నేనేం చెప్పుంటాను, నేను మంచివాడు కాదు కదా. ఒకవేళ ఎవరైనా నేను ఇందాక అరిచిన దాన్ని ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వండి. ఎందుకని నేను చెప్పింది కరెక్ట్ కాదు. మీకు అర్థమైందా? మనం తిట్లు తిడితే ఆడు సారీ చెప్పాలి, మనం చెప్పకూడదు. అంటే అంత బాగా ఆలోచించి తిట్టాలి, ఊరికే తిట్టేయకూడదు. మొన్న 4 AM బిర్యానీ, దాని గురించి తిట్టాను నేను. ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఇలాంటి వాటిలో ఫాస్ట్ ఫుడ్. నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, వాడు ఏమో ఆ మొక్క తీసి పెట్టాడు, ఓ 1,00,000 మంది చూసేశారు. అందులో ఎక్కువ మంది పాజిటివ్గానే ఉన్నారు, అయినా కొందరు నెగిటివ్ బ్యాచ్ ఉంటారుగా, వీడికి ఎందుకు అని మొదలుపెట్టారు. ఆ కింద మళ్ళీ నేను ఫీల్ అవ్వకుండా ఉంటానికి అన్నట్లుగా కొందరు గురుగారు మంచి మాట చెప్తే ఈయన ఆ తర్వాత తెలుసు కదా అని ఆ తర్వాత తెలుసు కదా అలా కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, నాన్న వినాలి, చెప్పండి అందరూ. తిబిరి ఇసుమును తైలంబు దీయవచ్చు, కోరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధింపనువచ్చు, చేరి మూర్ఖుల మనస్సు బిర్యానీ వాళ్ళ మనస్సు రంజింపరాదు. అంటే అర్థమైందిగా, ఎసగ పెడితే నూనె వస్తుందేమో. ఎక్కడైనా ఎండమావిలో నీళ్ళు వస్తాయా? నీళ్ళలో కనపడదు, ఏమో వస్తుందేమో. కుందేలు కొమ్ము ఉంటుందా? ఏమో ఉంటుందేమో. అది సాధించవచ్చు. కానీ ఈయన సన్ తెలుగు కాన్సెప్ట్ మీరు చేసుకోండి. ఈయన మనం మార్చలేము. వీడంతే, అంతమయ్యేవాడికి వీడంతే. అందుకే సామెతలు పడతాయి. ఏంటది? పుట్టుకతో వచ్చిన పొద్దున్న 4ంటికి లేచి నీళ్లు తాగి స్నానం చేసి చక్కగా మంత్రం చదువుకోవాలి, సూర్యుడు వచ్చాక దండం పెట్టుకోవాలి. అది 4 AM జంతువులు తినడం, జంతువులు కూడా తినవు కదా. ఎప్పుడైనా పక్షులు సూర్యుడు వెళ్ళాక కనపడతాయా? అంటే ప్రకృతి ఎలా
వేడిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అవి ఎగురుతాయి, తింటాయి. పక్షులు కొన్ని ఇంగితం లేదా? అందుకే ఒళ్ళు మండి వేమన గారు అన్నారు. ఏమన్నారు తెలుసా? చెప్పండి, బాగా వినాలే. వెనకాల వాయిస్, స్టాప్ నాయిస్. చెప్పండి. చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని. ఇంకెవరు మిగిలేదా? మరి మన గురించే చెప్పాడు. మనిషి అజ్ఞాని, ఏం చెప్పలేదు. రామని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే పంది పరమజ్ఞాని మొత్తం క్లీన్ చేస్తుంది. అది ఎవరిదాని దాంతో సంబంధం లేదు. అదేనా? రొచ్చు భారత్ని స్వచ్ఛ భారత్ చేసేస్తుంది. ఓకేనా? చీమ సిద్ధజ్ఞాని అంటే ఏంటి? చీమ సిద్ధ అంటే పర్ఫెక్ట్ అని అర్థం. దానికి ఒక చిన్న 4 పలుకులు పందాలు అక్కడ వేయండి, అది ఒకటే తింటాం, అందరినీ పిలుస్తుంది. నువ్వైతే ఏం చేస్తావు? 2 బియ్యం బస్తాలు రోడ్డు మీద కనపడ్డా అనుకో, మరి మనం చేసే పని అదేగా. అవునా? పంచుకునే ప్రోగ్రాం లేదు. పక్షులకి ఓ బియ్యం మూట కనబడింది, అందరినీ పిలుస్తాం. మనం ఒక్కడమే అటు పిలుస్తాం. మనకి వాటికి తేడా ఇది. చీమ సిద్ధజ్ఞాని అని ఎందుకన్నారంటే బాగా వినండి. ఇంత ఇసుక తెచ్చి అందులో ఇంత పందారు కలిపారు. నువ్వు తీసి చూస్తాను, నువ్వు పెద్ద పుడింగాడివి కదా, నువ్వు పెద్ద సైంటిస్టు కదా. ఆ ఇసుక బయటికి, ఆ పందారు బయటికి తీ. నువ్వు చీమ చేస్తూ సిద్ధ అంటే ఇంగ్లీషులో ఫైన్ అంటామే, చిన్నదాన్ని కనిపెట్టాలి. ఏం నేర్చుకోవాలంటే చీమ నుంచి మనలో అతి చిన్నది ఒకటి ఉంది, అదే మనం. అదేమిటిది? ఆత్మ. నాకు ఈయనతో గొడవ అనుకుందాం. ఎవరితో మాట్లాడాలి? నేను ఈయనతో మాట్లాడాలి. ఈయనతో మాట్లాడను, ప్రదీప్తో చెప్తాను. తెలుసా అంటారు. అడిగి చెప్పలేదు. అదేదో ఈయనతోనే చెప్పచ్చు కదా. ఉంటే ఉండదు, పోతే పోతే బాగుందాం. ఈయనతో మొత్తం సార్ బాగున్నారా అని ఇక్కడ అంటాం. ఆడితో ఈయనతో చెప్తాం. ఇప్పుడు ఈడో నటుడు ఎందుకు? అవునా? ఆ లలిత గారికి త్రిపుర సుందరతో గొడవ అయింది అనుకో, ఇద్దరు మాట్లాడుకుంటారు. వద్దా బాగున్నావా అంటే కబుర్లే. ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడతో చెప్పు. ఆవిడ ఇవి చెప్పదేంటి ఫోన్లో. అందుకని మీరు అలా 2 పనులు చేయగలరు. ఒకటే, మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? వదిన నువ్వేమనుకోకు, నాకు ఈ విషయం నచ్చదు అని చెప్పండి. మొన్న మేము కారెక్కాం, ఏదో నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి కారెక్కిన తర్వాత ఫస్ట్ టైం నన్ను కలిశాడు. ఏమంటే మీరు ఎంతసేపు నాతో ఉన్నారు కదా, మీకేం నచ్చలేదో చెప్పండి అన్న. ఫస్ట్ అదే అడిగా. ఆసనం దేవుడి దగ్గర వేసిన ఆసనం వెళ్ళిపోయి ఆడావిడి కదా, దాని కాలుతో నేను బల్ల కింద తోసాను. నాకు నచ్చలేదండి అన్నాడు. శభాష్ అన్న. అంటే మనని అబ్జర్వ్ చేస్తున్నారు అని మనం గ్రహిస్తూ ఉండాలి. మనని లోకం చూస్తుంది, లోకం చూసినా చూడకపోయినా లోపల చూస్తూ ఉంటాడు. ఇది జప్తికి పెట్టుకోవాలి. అది మానేసి నన్ను ఎవడు దేకట్లేదంటే తెగించేస్తాడు తెలుగులో. అదవుతుందా? దీన్నే అన్నమయ్య చెప్తాడు. అందరూ చెప్పండి. చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నువ్వు చూడకుండా ఉంటావా స్వామి? నువ్వు చూడకుండా ఉంటావా? అందువల్ల లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా లోపల ఉన్నవాడు చూస్తాడు. అందుకనే మనకి తనికెళ్ళ భరణి గారు పాట పాడారా? కొంచెం పాడండి. నాలో శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. అమ్మా ఒక్కసారి కన్ను మూసామా మరణం, కన్ను తెరిస్తే జన్మ. కాబట్టి మనకి డబ్బులు వచ్చినా పర్వాలే, పేరు వచ్చినా పర్వాలే, పదవి వచ్చినా పర్వాలేదు, కానీ ఇవి రాకూడదు. ఆ కొమ్ములు వస్తే మనం ఓ పాట పాడతాం. ఏం పాట అది? రెచ్చిపోదాం బ్రదర్, అదే సాంగ్. అవునా కదా? కానీ నేనేమంటానంటే
చచ్చిపోతావు బ్రదర్. ఇప్పుడు తీస్తాడు లెదర్, వెయిట్ చేస్తుంది వెదర్, జస్ట్ లైక్ ఏ ఫెదర్. అర్థం చేసుకో బ్రదర్. కాబట్టి ఎప్పుడు కొమ్ములు రాకుండా చూసుకోండి. అదేనా వినయంతో ఉండండి. కాలం ఎప్పుడైనా మనని తీసుకుపోతుంది లేదా తోసుకుపోతుంది, మన దారి మూసుకుపోతుంది. ఈ లోపల నోరు తెరవండి, నామం చెప్పండి. కబుర్లు చెప్పేదానికంటే వినడం చేయండి, చదవడం చేయండి, అనడం చేయండి. అందరూ చక్కగా 2 చేతులు పైకెత్తండి. ఇప్పుడైనా కెమెరామ్యాన్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ గంగారమ్మ తల్లికి, శ్రీ మహాలక్ష్మికి, శ్రీ అంకమ్మ తల్లికి, శ్రీ పోతురాజు బాబుకి, ఏలూరు భక్త బృందకి, పార్వతీపతే హర రామ. సాయంత్రం 6 గంటలకి కోటి రామ కోటి, మీరంతా పుణ్య కోటి, మీరంతా రావాలి. 6కి ఫిక్స్, రాకపోతే కిక్స్, వస్తే ఫిక్స్. అదేవిధంగా తల్లి 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 భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇలాగే కలిసి ఉండండమ్మా. హిందుత్వాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి. కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి. నువ్వు తీసేస్తావు, హిందీలో దేకలేదు, తెలుగులో దేకండి. నాశనం అయిపోతాం. బంగ్లాదేశ్ లో చూశారు కదా, అందుకని కొనాలి. మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, హిందువుల దగ్గరే కొనాలి. అది మర్చిపోయి అంతా ఆలోచనతోనే ఉంది. నాన్న మీ ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంటే దాన్ని దుమ్ము దులిపి రోజు ఒక్క శ్లోకం అర్థంతో చదవండి. నేను ఇంగ్లీష్ లో చెప్తాను. ప్లీజ్ రీడ్ గీత. చెప్పండి, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. 25 క్రితం నుంచి చెప్తున్నాను నేను చెప్పేస్తానే వినండి. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. చెప్పండి, గీత కావాలా, రాత కావాలా, గంగ కావాలా, దొంగ కావాలా, నంది కావాలా, పంది కావాలా, హ్యాపీ కావాలా, బీపీ కావాలా, జయం కావాలా, భయం కావాలా? ఇంకా జపం చేసుకోవాలి, ఆదిత్యం చదువుకోవాలి. నేను వండిపోతుంది కదా మరి. అమ్మా భోజనంలో పోస్తారు రసం, నాకు ఆల్రెడీ వచ్చింది. మీరంతా మా అమ్మలు, మా తల్లులు, మీరంతా బాగుండాలి. మీ పిల్లలకి చెప్పాలి. అమ్మా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు గాజు తెచ్చుకోమని చెప్పాలి, బొట్టు పెట్టుకోమని చెప్పాలి, స్లీవ్లెస్ వేసుకోకూడదని చెప్పాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి హర 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 హర. అమ్మా తల్లి తల్లి అమ్మ 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 ఏంటిది ఛానల్ పేరు? విన్ టీవీ. ఓకే ఓకే. అందరూ చెప్పండి. వీళ్ళకి బయట ఇచ్చి నేను బయటికి వెళ్తాను. ఏం చెప్పాను? ఎదురు చెయ్యి. ఏం పేరు? శ్రీకాంత్. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గంగారమ్మ తల్లికి. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారులే ఉన్నారు. మీరంతా మా అమ్మలు, అమ్మవార్లు. ఈ రోజు చాలా మంచి రోజు. నాకు మీకు 96 రోజులు మంచి రోజులు. ఆ మాటకు వస్తే మనకు అన్ని మంచి రోజులే. దీన్ని పోతన చెప్పారు. ప్రహ్లాదుడు అంటాడు ఏమిటంటే, దేవదేవుని చింతించు దినము దినము అని. కానీ ప్రపంచంలో ఇంత పెద్ద జాతర ఎక్కడా జరగదు కదా, అవునా? బయట మేము వస్తున్నాం కారులో, మాస్
జాతర అని రాసు మరి నిజమే కదా, మనమందరం మాసే కదమ్మా, మన క్లాస్ కాదు ఓర మాస్. అంటే ఇక్కడ ఎందుకన్నానంటే మన ధర్మం విషయంలో ఎక్కడ తేడా వచ్చినా మనం ఖచ్చితంగా మాస్గానే ఉండాలి. అయ్యో పాపం అంటే మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు, సూట్ కేసులో పంపిస్తారు, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో ముక్కలు చేస్తారు. అందుకని మీ ఆడపిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కొంచెం చూడండి. ఆ ఆడపిల్లలకు కూడా ప్రమాదకరమైన స్థితి ఉంది. మన ఆడపిల్లలు ప్రతి సంవత్సరం లక్షల మందిని అన్వేషిస్తున్నారు, చంపేస్తున్నారు, ఎక్స్పోజ్ చేసేస్తున్నారు, వాళ్ళ శరీర భాగాలని అమ్మేస్తున్నారు. అందుకోసం పెంచుకునేది, అందుకోసం కనేది. అందుకని పిల్లలు చెప్పాలి, అమ్మా మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి, మీ ఫ్రెండ్స్ని తీసుకురా అనాలి. లేకపోతే ఎక్కడో తేలుతుంది, తర్వాత ఎక్కడో కాలుతుంది. అందుకని మీ పిల్లల్ని కాపాడుకోండి. ఆ పిల్లలకి చెప్పండి భగవద్గీత ఎంత గొప్పదో, రామాయణం ఎంత గొప్పదో, రాముల వారు ఎంత గొప్పవారో, అమ్మవారు ఎంత గొప్పవారు. అదే మన దేశాన్ని రక్షిస్తుంది. ఏలూరులో జరిగినట్లుగా ఇంత పెద్ద జాతర ఎక్కడా జరగడం నేను వినలేదు. నా భూతో నా భవిష్యత్తు. ఏలూరు భక్త బృందకి, గంగారామ తల్లికి. జనవరి 26 ముగింపు, అంతవరకు ఏలూరు వాళ్ళ తెగింపు. జై శ్రీరామ్. తీసుకెళ్ళాలి మీరు నన్ను. ఈరోజు ఏలూరు దక్షిణ వీధిలో, తూర్పు వీధిలో ఈ కార్యక్రమానికి ఇక్కడ 96 రోజుల పాటు జరిగేటువంటి ఈ అమ్మవారి గంగానమ్మ జాతరకి అనుకోకుండా వచ్చి చాలా ఆనందంగా వెళ్తున్నాం. ఇలాంటి జాతరలు మన పెద్దలు ఎందుకు పెట్టారంటే హిందువులందరూ ధర్మ సంబంధం కలిగి ఉండాలి, దైవ సంబంధం కలిగి ఉండాలి అని చెప్పి పెట్టారు. కాబట్టి అందరూ తల్లులారా, మీరందరూ ఈ కార్యక్రమంలో మీ పిల్లల్ని, బంధువుల్ని అందరినీ పిలిచేయండి. మనకి వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం పుష్కరాలు వస్తాయి. కానీ ఈ పుష్కరాలు 12 రోజులే, ఇదో 90 రోజులు. ఎంత గొప్ప ఉత్సవం అండి. కాబట్టి మీకు ఎక్కడెక్కడ చుట్టాలన్నారో, విదేశాల్లో, స్వదేశంలో అందరినీ పిలిచి అమ్మవారి అనుగ్రహం వారికి ఇప్పించండి. చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని చేస్తున్నటువంటి వారందరికీ కూడా, చూస్తున్నటువంటి అందరికీ కూడా, విచ్చేసిన వారందరికీ కూడా గంగానమ్మ యొక్క ఆశీస్సులు దండిగా లభించగాక. జనవరి 26 ఎండో రాకపోతే అమ్మవారు తీస్తారు. ఒకసారి ఫోటో ఒకసారి దీని మా బంగారు తల్లికి, మా 5వ తరగతిలో పుట్టిందండి బంగారు తల్లి. ఇదే మహాలక్ష్మి, ఇదే గంగనమ్మ, ఇదే కనకదుర్గమ్మ. చెల్లెం రాలేదు. ఎంతసేపు చెప్పింది అందుకోసమే. వీళ్ళకి అనేది ఎందుకు, పెంచేది ఎందుకు, కాపాడుకో, చచ్చిపోకూడదు. చెప్పండి అందరూ. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు, లేదా పట్టు. అరే సార్ ఎవరో ఓకేనా? అమ్మా, ఎవరైనా చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఎవరైనా భర్త లేని తల్లులని అవమానిస్తే వాళ్ళకు కూడా అదే గతి కలుగుతుంది. కాబట్టి మీరు పుణ్యస్త్రీగా వెళ్ళాలనుకుంటే అటువంటి వారిని ఎక్కువ గౌరవించండి. ఎవరిని బాధ పెట్టినా అమ్మవారిని బాధ పెట్టినట్టే. ఏంటి